నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 1వ తారీఖు 2025 గురువారం నాడు మేడే శుభాకాంక్షలు ప్రతి ఒక్క ప్రేక్షకులకు. అయితే ఈరోజు కార్మిక దినోత్సవము చాలా స్పెషల్‌గా ప్రతి ఒక్క కార్మికుడిని మనం గుర్తించి వారికి శుభాకాంక్షలను తెలుపుకుందాము. అయితే ఈ శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఈ మేడే రోజు దిన ఫలితాలతో భాగంగా పంచాంగం ప్రకారము ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము ఉదయం తెల్లవారుజామున 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:32 అయితే ఈరోజు తిథి చవితి ఉదయం 11:28 వరకు తదుపరి పంచమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము మృగశిర నక్షత్రం మధ్యాహ్నం 2:24 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్ర ప్రవేశము. వర్జం రాత్రి 10:17 నుండి రాత్రి 11:48 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:06 నుంచి ఉదయం 10:57 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5:53 నుంచి ఉదయం 7:28 వరకు. బ్రహ్మ ముహూర్త సమయం తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత గడియలు ఉదయం 6:25 నుంచి ఉదయం 7:53 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుంచి 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు స్టడీ ప్లానింగ్లో చిన్న చిన్న మార్పు చేర్పులు చేసుకోండి. అంటే మీరు పాత పద్ధతులు ఏవైనా గతంలో ఉపయోగించి అది సక్సెస్ కాకపోతే దానిలో ఏవైనా మోడిఫికేషన్స్ చేయాలా ఏంటి అనేది విద్యార్థులు స్టూడెంట్స్ కలిసి కూర్చుని డిస్కస్ చేసుకుని కొత్త ప్రణాళికల వైపు వెళ్ళి ఆ ప్రకారంగా చదువుకున్నట్టయితే సక్సెస్ సాధించగలుగుతారు. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే విదేశీ సంబంధాలకు డీల్స్ జాగ్రత్తలు తీసుకోండి. ఎలా పడితే అలాగా వాళ్ళు అడిగారు కదా అని చెప్పి మీ ఇష్టానుసారంగా వెళ్ళిపోకుండా విదేశాల్లో అంటే ఫారెన్ కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ డీల్స్ ఏవైనా వస్తే జాగ్రత్తలు తీసుకుని ఒప్పందాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శరీరానికి విశ్రాంతి అవసరము. కాళ్ళకు సంబంధించిన కొన్ని బాధలు మీకు ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో ఎటువంటి గొడవలు లేవు. సామాన్యంగా చక్కగానే ఉండబోతోంది. కానీ మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ ఆరోగ్యం మీద కొంచెం జాగ్రత్త పట్టండి. కొంచెము ఇబ్బందికరమైన వాతావరణము గోచరించవచ్చు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా మీకు గురుగ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణ కానీ సంబంధిత ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే విద్యార్థులను చూసుకున్నట్టయితే కొంచెం స్టడీస్ స్లో అవ్వటము, స్థిరంగా కనిపించటము, మీ యొక్క గోల్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ప్రాక్టికల్ స్టడీస్ చేస్తేనే ఉపయోగం కనబడేటట్టుగా కనబడుతోంది. దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే స్థిరచరాస్తులలో లావాదేవీలు ఏవైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోండి. కోర్టు పరంగా కానీ లేదా మీ యొక్క దాయాదుల పరంగా కానీ ఇలాంటి వాటిల్లో జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తగా ఒప్పందాలు చేసుకోండి. సంతకాలు పెట్టేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించి సంతకాలు పెట్టుకోండి. అయితే డబ్బు వసూలు ఏవైనా మీకు రావాల్సి ఉంటే కనుక అవి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. ఇదిగో అదిగో అంటూ మిమ్మల్ని తిప్పుతారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. సమయానికి మీకు ఇచ్చేటట్టుగా చెయ్యరు. ఏదో ఒక వంక చెప్పి దాటవేస్తూ ఉంటారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. అయితే ఆరోగ్యం కనుక చూసినట్టయితే నీరసం తప్ప ఎటువంటి సమస్యలు కనిపించటం లేదు. ఎవరికైనా గతంలో కాన్స్టిపేషన్ ఇబ్బందులు ఉంటే వాళ్ళు తక్షణమే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే మీ ఇంటి విషయాలలో కొంచెం ఓర్పు సహనము పాటించినట్టయితే కనుక
కొంత సానుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శనిదేవుడి పూజించండి. నవగ్రహ ఆలయంలో శనికి సంబంధించినటువంటి పూజలు కానీ, స్వామివారి దర్శనం కానీ తప్పనిసరిగా చేసుకోండి. ఇక్కడ శని భగవానుడి దర్శించేటప్పుడు ప్రత్యేకంగా నియమం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. స్వామివారిని ముఖ దర్శనం కానీ, నేత్ర దర్శనం కానీ అస్సలు చేయకండి. పాద దర్శనం మాత్రమే చేసుకోండి. శని భగవానుడు చాలా తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటించుకోండి. అయితే తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులను చూసినట్టయితే పాత విషయాలను పునఃపరిశీలన చేసుకోండి. అంటే రికాప్చులేషన్. మీరు ఏవైతే చదివారో, ఏవైతే చేస్తున్నారో వాటిని ఒక్కసారి సమీక్ష చేసుకోండి. చేసుకున్నట్టయితే ఫలితాలు మెరుగుపడతాయి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే సాధారణంగా ముందుకు సాగుతుంది, కానీ పెట్టుబడుల విషయంలోకి వచ్చేటప్పటికీ మీరు కొంత వాయిదా వేసుకోవడమే చెప్పదగిన సూచన. తొందరపడి పెట్టుబడులు పెట్టేయకండి. ఇక తప్పదు, మేము పెట్టుబడులు మాట ఇచ్చేసుకున్నాము అని అనుకుంటే కనుక దానికి తగినట్టుగా మీరు ఏదైనా పరిహారం చేసుకుని ముందుకు వెళ్తేనే మంచిది. లేదంటే కనుక నష్టపోయే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కాలేయానికి సంబంధించినటువంటి రుగ్మతలు కానీ, ఫెయిల్ అవ్వడం కానీ, ఆపరేషన్స్ కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈరోజు మీరు ఆహారము తక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఎంత తక్కువగా తీసుకుంటే అంత కాలేయానికి పని తక్కువగా ఉంటుంది. దీనితో పాటు మీకు కూడా సులువుగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయం జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఇబ్బందులు తలెత్తడము, భార్యాభర్తల మధ్య కానీ, లివింగ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళ మధ్య కానీ, ఇలా ఎవరైనా సరే వారి మధ్య, అంటే దంపతులు కాని వాళ్ళు దంపతులకి మధ్య కొంచెం విభేదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. దీనికి చెప్పదగిన పరిహారము, రాహు కేతువులకు శాంతి పూజ చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే మీనరాశి వాళ్ళకి చూసినట్టయితే కనుక విద్యార్థులకు మీరు ఏదైతే ప్రాక్టీస్ చేశారో దాన్ని ఒక్కసారి సమీక్ష చేసుకోండి. అంటే ఒకసారి చెక్ చేసుకోండి. దీంతో పాటుగా కష్టమే అయినప్పటికీ ఒక్కసారి రీక్యాప్చులేషన్ చేసుకోండి. క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, మీ సబ్జెక్ట్ ఏంటి, మీరు అటెంప్ట్ చేస్తున్న ఇంటర్వ్యూ ఏమిటి, అంటే మీరు ఏ క్యాడర్ కోసము ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, మీకు దాని గురించిన అవగాహన తప్పనిసరిగా పెట్టుకోండి. లేదు అంటే కనుక రిజెక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక చిన్ని ప్రయోజనాలు పొందుతారు. పెరిగే ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్ని అనారోగ్య సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు ఈ రాశిలో వాళ్ళకి కనిపించట్లేదు. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబం మద్దతు మీకు లభిస్తుంది. దీంతో పాటు కుటుంబ వాతావరణం చాలా అన్యోన్యంగా, సంతోషంగా, బంధుమిత్రులతో హాయిగా, ఉల్లాసంగా ఉండే అవకాశం ఈ రోజు కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురు పూజ తప్పనిసరిగా చేసుకోండి. గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. ఇది ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు, సూచనలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.